ఇది 600 ఫీట్. ఇంతకుముందుకు వచ్చేసి సింగిల్ ఫేస్ ఉండే, సింగిల్ ఫేస్ తీసేసి 3 ఫేజ్ వైండింగ్ చేయించినమాట. వైండింగ్ వైన్ ఉండే, వైండింగ్ అయితే ఖాళీ మోటార్ ఒకటి తీసుకుపోయిండు అన్న, 3 ఫేజ్ కట్ చేసుకొచ్చిండు అన్నమాట. మెయిన్ ఏంటంటే జెయింట్ కొట్టేటప్పుడు ఇట్లా స్టెప్ బై స్టెప్ రావాలి, ఇట్లా ముడి రావాలి. ఇట్లా ముడి ఇవ్వచ్చు వేయకపోవచ్చు, ఎందుకంటే డెప్త్ ఎక్కువ ఉన్నదానికి ఇట్లా ముడేసుకోవాలి. ఇట్లా ముడేస్తే ఏంటంటే గుంజినా కానీ అది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది అనమాట. అట్లా ముడి రావాలి, అది ముడి గట్టిగా గుంజాలి. గట్టిగా గుంజి అది స్లిప్ అవుతుంది కాబట్టి కటింగ్ ప్లేట్ తోటి అంటారు, ఎందుకంటే తడి ఉంటాయి కదా మా చేతులు అంతా, ఇట్లా కటింగ్ ప్లేట్ తోటి అంటారు. సింగిల్ ఫేజ్ తీసేసినాం, అరే కిలోమీటర్ స్టార్ట్ అయిపోతే డైరెక్ట్ ఇచ్చి ఆన్ చేసినామంటే డైరెక్ట్ ఇచ్చి ఆన్ చేసి చూద్దామన్నా అని చెప్పి హ్యామ్స్ చూడు, డైరెక్ట్ ఒకసారి కిలోమీటర్ తోటి గిట్టర్ కరెంట్ ఇచ్చి హ్యామ్స్ పెట్టేసి వస్తున్నాయి. హ్యామ్స్ పెట్టినాను ఆల్రెడీ. 3.5 రైట్, ఓకే 3.9 ఆన్ చేసిన. 4. లోడ్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వస్తుంది. 4.3 4. అరే రే తట్టు తీయొద్దారా? డైరెక్ట్ ఆన్ చేసిన, ఆన్ చేసి వాటర్ చేయించి మంచిగానే ఉందా నా ప్రెషర్? మళ్ళీ బంద్ చేసేయి, లోపల దించేసిన చేసి రైట్ కనెక్షన్ తీసేసేయి. ఇవన్నీ ఎందుకంటే అది వేరే వీడియో, ఇది వేరే వీడియో. ఇది వచ్చేసి వేరే దగ్గర లోపల రూమ్లో ఉంటుంది. బండి బయట పెట్టిన లోపల రూమ్లో ఉంది, బోర్డు వస్తున్నాయి. మొన్న తీసినట్టు తీస్తున్నాం పలకం. ఇది గిట సింగిల్ ఫేస్, ఈ సింగిల్ ఫేజ్ చేయించింది, ఎందుకంటే 3 ఫేజ్ కరెంట్ లేదు ఇక్కడ. బస్ ఇయ్యా నా సంచి అన్న ఒకటి మ్యాట్ పెట్టినా రైట్ ఓకే. కాలేవా?